ఒక మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ లేకపోవడం అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అంటూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చే జనాలను, కార్యకర్తలను అదుపు చేయడానికి కనీసం ఒక్క పోలీస్ అధికారి కూడా లేని అంశం దిగ్భ్రాంతి కలిగించే అంశమనే చెప్పాలి. చివరకు మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలే జగన్మోహన్ రెడ్డికి రక్షణగా నిలబడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేస్తారులే అనుకోవచ్చు, కానీ ప్రతి రాజకీయ నాయకుడికి ప్రేమించేవారు ఎంతమంది ఉంటారో ద్వేషించేవారు కూడా అదే స్థాయిలో ఉంటారు. కాబట్టి అలా భద్రత లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? అదేమంటే ఎన్నికల కోడ్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అంటూ కూటమి పార్టీల నేతలు మాట్లాడుతున్నారు. అంటే ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు రైతులు నష్టపోతున్నా కూడా చూస్తూ ఉండాలా? మరి ఇదే ఎన్నికల కోడ్ విజయవాడలో మ్యూజికల్ నైట్ కి ఉండదా? మరి అప్పుడెందుకు అలౌ చేశారు? ఇది ఇలా ఉంటే ఒక వర్గం మీడియా జగన్మోహన్ రెడ్డి భద్రతపై కామెడీ చేస్తున్నారు. పోలీసులను పంపకూడదని ఎవరు నిర్ణయం తీసుకున్నారో కానీ భలే చేశారంటూ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో తాను అధికారంలోకి రాగానే తనకు రాజకీయ ప్రత్యర్థులైన పరిటాల కుటుంబాన్ని కూడా భద్రత పెంచారు. ఏ రోజు ఎవరి భద్రత విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే అనుకొని ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు చేసేవారా? ఇదే అంశంపై నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నా దాన్ని ఉల్లంఘించి తనకు భద్రత కల్పించలేదని అంటున్నాడని, ఇటువంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా వైఎస్ఆర్సీపీ నుంచి మరి విజయవాడలో మ్యూజికల్ నైట్ కి కోడ్ అంగీకరించిందా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఎన్నికల కోడ్ అన్నది మార్చి 3వ తేదీ వరకు ఉంటుంది. మరి అంతవరకు రైతులు నష్టపోతున్నా చూస్తూ ఉందామా? జగన్మోహన్ రెడ్డి ఏం బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ఉపన్యాసం ఇవ్వలేదు కదా. అక్కడికి వెళ్లి రైతులను పరామర్శించి మీడియాతో మాట్లాడి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాట్లాడి వెనక్కి వచ్చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇలా సెక్యూరిటీ తీసేసి భయపెట్టి బయటకు రానివ్వకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వం పథకం కావచ్చు. కానీ వీటికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం లొంగినట్టు అయితే కనిపించడం లేదు. సెక్యూరిటీ లేకున్నా జగన్మోహన్ రెడ్డి తాను చేయాలనుకున్నది చేసేశారు. ఆ రైతుల గోడు రాష్ట్ర వ్యాప్తంగా వినపడేలా చేశారు. అందువల్లే కదా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి లేఖ రాశారు. మరోవైపు మీడియా అయితే అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, జనసేననా లేక మీడియానా అనే స్థాయిలో ఉంది. నిత్యం విషం చిమ్ముతూనే ఉంటారు. కనీసం సెక్యూరిటీ వంటి సెన్సిటివ్ అంశాల్లో కూడా మానవతా దృక్పథంతో స్పందించకపోగా దానిపై వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి భద్రతా అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై గవర్నర్కు ఫిర్యాదు కూడా చేశారు. మరి చూడాలి ఏమవుతుంది.